హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సో గైస్ ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోయేది ఏంటంటే, మా దగ్గర చూసుకున్నట్టయితే మీకు బ్యాక్గ్రౌండ్ లో ఇన్ని బొంగులు ఇంత స్టూలు ఇవన్నీ కనబడవచ్చు. మేమైతే మా దగ్గర ఉన్న ఈ కట్టెలతో ఉపయోగించి ఒక లగ్జరీ హౌస్ అయితే తయారు చేద్దామని చూస్తాను. కానీ కట్టెలు అయితే సరిపోతాయో లేవో, మా తోట అవుతుందో కాదైతే మాకు డౌటే ఉన్నది. ఎందుకంటే కట్టెలు సరిగా లేవు, మాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు ఇట్లా పందిరేసేది. ఇప్పుడైతే దాని గురించి మొత్తం రీసెర్చ్ చేసి మరి లగ్జరీ హౌస్ తయారు చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ఇప్పుడైతే ఫస్ట్ కట్టెలు ఎన్ని ఉన్నాయి అవన్నీ సరిపోతాయి లేవా అని చూసుకొని అయితే పందిరి స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? టెంట్ వేసి కూడా కొంచెం అంటే ఊకే టెంట్ క్యాంపింగ్ లో ఉండి కూడా బోర్ కొడతలేదా, అందుకే ఇట్లా ప్లాన్ చేసినాం. చూద్దాం అయితే అంటావా? అవుతుంది. వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా చెప్తాం మనం. ఓకే, మేమైతే అది ప్లాన్ చేస్తాం. ఆ లోపు మీరు వీడియోని లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం వర్క్. దీనికి ఇంజనీర్ ఒకడు, మీరిద్దరు దీనికి ఇంజనీరు ఒకడు సివిల్ ఇంజనీరు, ఏదో ఒక ఇంజనీర్, వీళ్ళిద్దరు అయితే ఇంజనీర్లు. ఎందుకంటే ఈ పందిరి ప్లాన్ మొత్తం వీళ్ళదే. ఇప్పుడు మా వాడు 6 feet ఉన్నాడు కాబట్టి వీనికి ఒక ఫీట్ ఎక్కువ వేసుకున్నాం, 7 feet అయిపోయి వాళ్ళు మనకి పందిరి. అంటే మనం ఒక ఫీట్ ఎక్కువ ఉంటుంది 6.1. మా వాడు 6.1 అంటే మేము అట్లీస్ట్ మనం 7 feet వేసుకుంటే మొత్తం ఇల్లు కూడా చూడడానికి కంఫర్ట్గా ఉంటుంది. అంతా ఓకే ఉన్నది కానీ గాయస్ ఈ ఎండల ఈ పాత్ర ఇబ్బంది ఉన్నది. అంత బరాబరే ఉన్నది అది. ఆల్రెడీ ఒకటి దీని ఏమంటారు, ఒక పిల్లర్ అయిపోయింది మనది. మీకు ఆల్రెడీ ఈ షేప్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. ఇది రావుతలేదు, కాలు మీద పడేసుకున్నాం. హౌస్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అన్నట్టు, మన ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఫస్ట్ 2 పిల్లర్లు అయితే అయినాయి, ఇప్పుడు వెనక 2 పిల్లర్లు కడతాం. అది అయినాక మీకు ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన ఇల్లు గురించి మొత్తం. లేట్ అవుతుంది బాబు, తొందరగా కట్టాలి. సెకండ్ పిల్లర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. అన్ని వీడియోలలో కెమెరామ్యాన్ లెక్క ఉండే నేను మంచిగా ఏది ఉండదు. కానీ ఇప్పుడు కెమెరామ్యాన్ లేడా, అందరు వర్క్ చేయాలి. ఏ కెమెరా పెట్టరా పోడా, ఓ ఇంకా నేను తిత్తావు ఇంకో పెట్టరా. చూడండి గాయస్, ఏం తిరగ కష్టపెడతాను. వాళ్ళ తెలుసు నువ్వు చేసే ఎంత కష్టపడతానో నీకేం తెలిసిందా? మొత్తానికి మా ట్రయాంగిల్ హౌస్ అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు ఎట్లుందో. ఇప్పుడు అనుకుంటా వాడదాని మీద మావాడు రెడీ కాకముందుగా దీన్ని కూల్చేటట్టు ఉన్నాడు. అంటే బందోబస్తే ఉన్నది కాకపోతే అట్లా అని చెప్పి మొత్తం దాని మీద వరుతుండవు కదా. ఎట్లున్నారా ఇల్లు చెప్పండి. ఎట్లున్నారా మా ఇల్లు? ఎట్లున్నారా నిన్నే హర్ష, మా ఇల్లు ఎట్లున్నది? ఇల్లు కొత్త. ఇప్పుడు మన ఇల్లు అయితే రెడీ అయిపోయింది కదా. అక్కడ ఇక్కడ ముందు ఇప్పుడు మన ఇంజనీర్ దాని గురించి వివరిస్తాడు. నాకు కూడా తెలియదు వీళ్ళ ప్లాన్ ఏందో. ఇంజనీర్ చెప్పా. మనకు ఇంకొంచెం మనకు లగ్జరీ కాబట్టి మనం ఇంకా డెకరేషన్ ఉండడానికి ఇక్కడ ఒక 3 కట్టెలు అయితే పాదపోతున్నాం మనం. అంటే ఆ 3 అంటే మీకు అర్థం కాదు కావచ్చు, మేము పాతినాక అర్థం అవుతుంది. 3 అంటే ఏమొస్తా అనుకుంటారు మీరు. ఈ ఇల్లు చూసి గణితుని అనుకోకూడదు, దీన్ని లగ్జరీగా మేము తయారు చేస్తాం. చూడు డెకరేషన్ అయితే ఇది మన ఇంజనీర్ చెప్తాడు. గాయ్స్ ఇల్లు ఏంటంటే మొత్తం స్పెషల్.
ఈ ఈ వీడియో గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది వీడే. ఒక్కలే మాట్లాడు, ఒక్క వీడియో వీడు మాట్లాడగా చూసిరా, వీడు మాట్లాడాలి, నీ అది చూడాలి. మనం ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ గిబాస్ కుछ भी नहीं, ప్రభాస్ గిబాస్ कुछ भी नहीं. సో గైస్ మన ఫస్ట్ బ్రిడ్జ్ అయితే ఒక బ్రిడ్జ్ అయితే అయిపోయింది. బ్రిడ్జా నాతో డెకరేషన్ అన్నట్టు విన్నా నేను. మనం ఒక ప్లాన్ ఉంటది, అది ఉంటది. ఇంకో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ చేస్తాం, ఇంకో పిల్లరా అంటే మా డెకరేషన్ దాన్ని వీడు బ్రిడ్జ్ అంటారు. మనం పేర్లు పెట్టుకున్నాం. అది కాల్వనా, అది డ్యామ్. అది సరే 3 పిల్లర్లతో ఒక డెకరేషన్ అయినా నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఉందంట, అది అయినాక చూద్దాం. ఇక అర్థమైందా గాయస్ ఏమైనా చెప్తుంది? కామెడీ నాకు చెప్పరాదు. చెప్పరా అంటే ఏంది ఎప్పుడు నిబ్బ నిబ్బ నిబ్బ. ఇందాక మర్చిపోయినాం మేము, అది కట్టెల పాత్ర తొగినాం కదా, బోర్ పడ్డదట. బోరా? ఎన్ని ఫీట్ల నీళ్ళు పడ్డారా? 20 feet పడ్డది. 20 feet తొగినాము మనం. ఉన్నది మనం తొమ్మిదంటారు పడ్డది. అది కొంచెం తడి తడికి వెళ్తే మా వాళ్ళు బోర్ పడ్డా అంటారు డైరెక్ట్. మరి బోర్ పడ్డా లేకపోతే ఎవడైనా తెలియదు. సరే ఇంకోటి ఇంకొకటి అయితే అక్కడ ప్లేస్ మార్క్ చేసినావా? చేసిన మార్క్ అయితే చేసినాం. అక్కడ ఓకే, ప్లేస్ కట్టేస్తే అయిపోతుంది. చూసారు కదా మన ఇల్లు అయితే అది, మన డెకరేషన్ అయితే ఇది. ఇది ఏంది ఇల్లు ఆడున్నది, ఇదేంది ఈ డెకరేషన్ ఈడున్నది అని మీరు అనుకుంటాలేమో. అదంతా మీకు క్లారిటీగా మొత్తం ఆయనకైతే తెలుస్తుంది. ఇప్పుడు మిగతాది ఏముందంటే, మిగతా ఇప్పుడు ఓన్లీ పరదేయాలి. ఈ ల్యాండ్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. మనం ఉన్న ప్లేస్ అంతా కొంచెం చిన్న చిన్న ముడులు ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసుకుందాం. తర్వాత దాని మీదే మంచిగా సెటర్ వేసేసుకొని ఆ డెకరేషన్ అయితే అది ఎట్లుంటో మీకు ఎండింగ్లోనే చెప్తాం. ఏమైంది రా చెప్తలేవు? సారీ గైస్, ఇలా నేను మాట్లాడదు, వీడు మాట్లాడాలి, మన ఇంజనీర్ మాట్లాడాలి. ఇంజనీర్ పని అయిపోయింది. ఇంజనీర్ మాట్లాడు. ఇప్పుడు దీని అయితే చూసి మరి మీరు బ్రిడ్జ్ సర్కస్ చేసినట్టు అనుకున్నారు. సర్కస్ చేసేది కాదు, దాని ఒక సెటప్ ఉన్నది మనకు చేసుకున్నానికి. ఇది ఎందుకు వేసినాం అనేది మీకు ముందు క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఎందుకంటే లగ్జరీగా ఉండాలని దానికోసం ప్రిపరేషన్ చేసినాం మనం. ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ చేసే పని ల్యాండ్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత షెల్టర్ వేసుకోవాలి. పడదా నెక్స్ట్ ప్రాసెస్ అది మొదలు పెడదాం. సో గైస్ ఏమైంది భయ్యా? ఏం కాలే భయ్యా. గైస్ మన వీడియో అయితే మొన్న డిలే అయిందంట. నేను కూడా లేకుండే, నేను ఈరోజు వచ్చిన కంటిన్యూ చేస్తున్న వీడియో. మా ఉనికి చింటూ ముద్దు పెట్టింది. చింటూ ఏ రేంజ్ లో ముద్దు పెట్టింది, డేంజర్ రేంజ్ లో ముద్దు పెట్టింది. మావాడు కొంచెం హాస్పిటల్ అంటారు దాన్ని, అంటారు గోస్ట్ అయిందంట. హోస్ట్ అయిండు. ఇప్పుడైతే మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం టోటల్ అంతా క్లీన్ చేద్దాం. లోపలంతా క్లీన్ చేసి ఇది కూడా కొంచెం క్లీన్, మన నల్లటి పడతా కప్పి సెట్ చేద్దాం. సో గైస్ ఫ్లెక్స్ ఏందేమంటారు దీన్ని, టెంట్. ఇదైతే మనం కప్పేసాం. వాళ్ళు కష్టపడతారు బాగా. నెక్స్ట్ దీని లోపల క్లీన్ చేయాలి మొత్తం. అన్నీ క్లీన్ చేస్తే మనకి టెంట్ రెడీ అయిపోయింది. మనోడు అయిపోయింది కానీ డేంజర్ ఉంది. మార్నింగ్ టైంలో ఫుల్ హాట్, చల్లగా ఉంది. నెక్స్ట్ బ్లాక్ రిడక్షన్. మావాడిది చూడండి, చింటూ ముద్దు పెట్టిండు. చింటూ అడ్డొచ్చారు చింటూ ముద్దు పెట్టిండు గైస్. బ్లాక్ ఇస్ ద అబ్జర్ప్షన్. సో ఎండ ఎక్కువ సార్ అది అబ్జర్వ్ చేసుకుంటది. బీటెక్ మళ్ళా ఏ ఇయర్ అది నీది? బీటెక్ ఫోర్త్ ఇయర్. అది వాట్ ఇస్ కరెంట్ అంటే కూడా తెలియదు. కరెంట్ అకౌంట్ ఏమంటే మావాడు ఇంగ్లీష్ లో మాట్లాడంటే Where is the prime? I am telling of bundle license. Where is the
I am कुत्ता पे चिंटू मॉडल वेर इज फ्रॉम इस नारंगेड एसवीके बटल शॉप ओनर के क्या बात करे साले डीएम मैसन हाँ कोलाब्रेशन हाँ ये कोलाब्रेशन नहीं आते छूट साले वार्निंग गेस आउट I see get out where is from where is I am flirting is not revision ఇట్లా మాట్లాడాలి ఇంగ్లీష్. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, యువర్ డాటా 100% కంప్లీట్ అంటాడు. పబ్జీలో ఎనిమిస్ అంటావా గుండగాళ్ళు దిస్ ఇస్ గాయల్ నాలెడ్జ్. మళ్ళా బీటెక్ బీటెక్ 4th ఇయర్. మొబైల్ నెంబర్ వచ్చేసి చెప్పరా గైస్. గాలికి బాగా ఊగుతుందని చెప్పేసి రాళ్ళు పెడుతున్నాం గైస్. ఇటు సైడ్ అయితే మంచిగా కట్టినాము. ఇక మావాడు చాటింగ్ చేస్తుండే వాళ్ళతో. ఎవరితో చేస్తున్నావు భయ్యా? ఇదే చూపిస్తున్నా మీకు ఎట్లుందో చూపి. నేను కంకి తీసుకొచ్చిన కంకి తప్ప బెండ్ ఒకటే. కంకి ఏం లేదు గైస్, ఇలా ఆల్రెడీ ఎవరో తినేసిరు. ఇది లోపల ఓన్లీ శూన్యం ఉంది. వీనికి కూడా శూన్యమే మొత్తం అంతా. లాస్ట్ ఫైనల్ స్టోన్ పెడితే అయిపోతుంది. క్లీనింగ్ అయితే అయిపోయింది, నీట్గా చేసినాం. ఇక మా వాళ్ళు వెనక కవర్ అప్ చేసేస్తారు. అగో మొత్తం బ్లూ హెయిర్స్ అయినాయి విని. బ్లూ హెయిర్స్ మొత్తం బ్లూయే నా హెయిర్సా పెట్టాయి. మళ్ళా ఇళ్ళకెళ్ళి ఇది కవర్ చేసి ఇదంతా వాటర్ కొట్టి మళ్ళీ మనం వీటి మించి పరదలేయాలి. కస్టమైజ్డ్ పరదలు గైస్ మావి. ఇవి మేమే చేయించుకున్నాం. ఇవి అవుతానేంద్రు మరి ఇంత స్టాండర్డ్ ఎక్కడ దొరుకుతాయా నీకు? మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయింది, కట్టుడు అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే వాటర్ కొట్టాలి. చిలుకాలి. వాటర్ చిలుకుతున్నాడు మావాడు. వాటర్ చిలికి కింద పరదేద్దాం నీట్గా. కొంచెం కూల్గా ఉంటుంది కదా సమ్మర్ అసలు ఎరుగా తీస్తుంది. చిలుకుతాను చూడు, ఇది మంచిగా చిలికే. చిలుకున్నాయి పారబోసులు అంటారు దీనికి. తుమ్ము లేవకుండా కాసి ఏం లేదు అంతా. క్లీనింగ్ అంతా అయితే అయిపోయింది. మొత్తం పరదగిరి లేచి వెనక కూడా మొత్తం కవర్ చేసినాం. వాటర్ కూడా కొట్టేసినాం. ఇక మేము అల్కు సల్లుడు కూడా అయిపోయింది. అంతా అయిపోయింది. వీడియో చేసిండు. మనోడు ముగ్గేస్తే కథం అవుతుంది. ఇక వీడు ముగ్గేస్తాడు. వీడు ముగ్గేస్తే కథం. డిజైన్స్ రావు గాయస్. చిన్న అయితే బాగా డిజైన్ వేస్తాడు. చల్లిడు మంచిగానే. నేను అల్కు సల్లినా కాదురా బాబు. బాగా వేసుకుంటాడు కాబట్టి డిజైన్ బాగా చేస్తాడు గైస్. వీడు లవ్ సింబల్ ఇట్లా చూడు. లవ్ సింబల్ లవ్ సింబల్ ఎవరో లవ్ చేస్తుండే. అయితే అందుకే ఆమె నో చెప్తే కింద పడి ఇట్లా లవ్ సింబల్ చూసేటోళ్ళు అందరు లవ్ చేస్తారు. మా వాళ్ళే అంత వాళ్ళు. కేసు వేయండి గైస్ వీరి మీద. వాళ్ళంతా మా వాళ్ళే. అంత ఇష్టం. నేను అరేంజ్మెంట్ కేసు వేయండి. ఎందుకు ఎత్తారా? నేనేం చేసిర్రా? ఇప్పుడే అందరూ ప్రేమ ప్రేమ అదే అందరూ చేస్తావా? ప్రేమ చూపిస్తా ఇది వేస్ట్ చేయడు గైస్. వాళ్ళు ప్రేమ చూపిస్తారు నా మీద అంటారా. సో గైస్ అదే గైస్, మన అయితే మొత్తం ప్యాకింగ్ గేకింగ్ అంతా అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతే. దాన్ని అయితే మనం ఇంకో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయేది ఉంది. అది వేరే వీడియోలో చూద్దాం. ఓకే గైస్, వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము చెయ్యి కొడతా గైస్. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి